డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వైఫల్యమే ఎదురవ్వలేదు. ఇటీవలే రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాంతో మరో బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. ఇది అనిల్ కెరియర్లో భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రికార్డు సృష్టించింది. డైరెక్టర్గా సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్లను డైరెక్ట్ చేశారు. ఇక సీనియర్ హీరోల్లో బ్యాలెన్స్ ఉన్నది మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మాత్రమే. చిరంజీవితో కూడా ప్రాజెక్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఈ ఏడాది పట్టాలెక్కనుంది. దీంతో నాగార్జునతో సినిమా ఎప్పుడు ఉంటుందనే సందేహాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. సీనియర్లు ముగ్గురితోనూ పనిచేసి కింగ్ నాగార్జున వదిలేస్తారా అన్న సందేహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో నాగార్జునతో అనిల్ ఏకంగా హలో బ్రదర్ లాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా అనిల్ రివీల్ చేశాడు. కింగ్తో చేస్తే ఇలాంటి సినిమాలే చేయాలి అని మనసులో ఉందనే మాట బయటికి పెట్టాడు. 4 మూల స్తంభాల్లాంటి కథానాయకులతో సినిమాలు చేస్తానని, ఓ రికార్డు ఉంటుందని, కాబట్టి ఏ హీరోని వదలనని అన్నారు. నాగార్జునతో హలో బ్రదర్ సినిమా అనగానే అక్కినేని అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ నిండిపోయింది. నాగార్జున కెరియర్లో హలో బ్రదర్ ఓ ఐకానిక్ చిత్రం. ఈ వివి సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో అలరించారు. రాజ్ కోటి సంగీతం అందించిన మ్యూజికల్ హిట్స్ గాను నిలిపారు. అనిల్ రావిపూడి ప్రకటన బట్టి హలో బ్రదర్కి సీక్వెల్ చేసినా బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ ఎంత బలమైన కథలు రాసినా అందులో తన మార్క్ హిళయరాజా కామెడీ ఉంటుంది. హలో బ్రదర్కి అలాంటి టచ్ ఇచ్చి తనదైన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చాడంటే తిరుగుండదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.